నవగ్రహాలు అంటాం. జ్యోతిష శాస్త్రం మొత్తం ఆస్ట్రాలజీ అని పిలిచేస్తున్నారు. బట్ ఈ నవగ్రహాలు, గ్రహం అంటే ఏంటి అంటే మన పైన ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్, ప్రభావాన్ని చూపించేది. పర్ఫెక్ట్. దే ఆర్ నాట్ ప్లానెట్స్. కానీ మనం ఇప్పుడు ఆస్ట్రాలజీ, జ్యోతిష శాస్త్రం టెక్స్ట్ బుక్స్ అన్నిట్లో కూడా నవగ్రహాలు 9 ప్లానెట్స్, నవగ్రహాలు 9 ప్లానెట్స్ అని ట్రాన్స్లేట్ చేసేసారు. దానిలో ఏవేవి? సూర్యుడు నవగ్రహాల్లో ఒక గ్రహం, చంద్రుడు నవగ్రహాల్లో ఒక గ్రహం. సో కానీ సూర్యుడు ఇస్ ఎ స్టార్ ఇన్ దేర్ అండ్ మూన్ ఇస్ ఎ సాటిలైట్, నాట్ ఎ ప్లానెట్. సో దిస్ ఇస్ ఆల్ సూడో సైన్స్. వీళ్ళకి తెలియదు ఈ నవగ్రహాల్లో వాటికి పాపం దే డోంట్ ఈవెన్ హ్యావ్ నెప్ట్యూన్ ఆర్ యురేనస్ ఇన్ దేర్ సిలబస్ అనుకుంటారు. బట్ దట్ వాస్ నాట్ వాట్ వి ఇంటెండెడ్. మనం గ్రహాలు అన్నప్పుడు మన పైన ప్రభావం చూపించే 9 సెలెస్టియల్ ఇన్ఫ్లుయెన్సెస్, నాట్ ఈవెన్ ఆబ్జెక్ట్స్. రాహు కేతు దే ఆర్ నాట్ ఆబ్జెక్ట్స్, బట్ వాటి ప్రభావం మన పైన ఉంది. సో దాన్ని మనం గ్రాహ్యం అంటే గ్రహించగలిగేది. గ్రహించడం అంటే ఏంటి? తీసుకోవడం. గృహ్ణాతి అంటే సంస్కృతంలో పదమే పట్టుకోవడాన్ని గ్రహణం, పాణిగ్రహణం, చేతులు పట్టుకోవడం. సో ఇవన్నీ పదాలన్నీ వాటి అర్థం ఆ శబ్దంలోనే ఇమిడి ఉంది. దాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ సంస్కృత్.